రాబోయేటటువంటి రోజుల్లో జనసేన ఈ రాష్ట్రంలో చాలా గ్రౌండ్ స్థాయిలో అంటే గ్రామ స్థాయి నుంచి ఎదగాలన్నటువంటి ప్రయత్నం చేస్తా ఉంది. ఆ ప్రయత్నంలో ఇప్పటికిప్పటికి జనసేనకు ఉండేటువంటి ఆప్షన్లలో ఇతర పార్టీల నాయకులను తీసుకోవడం కూడా ఒక మార్గంగా, ఒక ఆప్షన్ గా పార్టీ అధిష్టానం భావిస్తోంది అన్నటువంటిది అర్థమవుతోంది. ముఖ్యంగా వల్లేటి గారు, ఈ నేను ఇప్పుడు చెప్పబోయే విషయం ఎవరికి తెలియకపోవచ్చు బహుశా. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అడ్డ ఇడుపులపాయ. ఇడుపులపాయ అంటే వైఎస్ ఫ్యామిలీ అంటే ఇడుపులపాయ. అలాంటి ఇడుపులపాయ గ్రామం నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు, అంటే అక్కడ సర్పంచులుగా పనిచేసినటువంటి వాళ్ళు కూడా జనసేన వైపు వెళ్ళడానికి ఈ రోజు ఆ పార్టీ నాయకులతో చర్చలు జరుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అది ఎక్కడో కాదు, ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రాతినిధ్యం వహించినారు గతంలో పులివెందుల నుంచి. ఆయన ఈ రోజు ఎమ్మెల్యేగా ఉన్నారు. వాళ్ళ తండ్రి గారు ఎమ్మెల్యేగా పనిచేశారు, మంత్రిగా పనిచేశారు, ముఖ్యమంత్రిగా పనిచేశారు. వాళ్ళ బాబాయ్ గారు ఎంపీగా పనిచేశారు, ఎమ్మెల్యేగా పనిచేశారు, ఎమ్మెల్సీగా పనిచేశారు, మినిస్టర్ అయ్యారు. అంటే ఒక కుటుంబానికి ఇన్నిసార్లు రాజకీయ జీవితం ప్రసాదించినటువంటి పులివెందుల నియోజకవర్గంలోని ఇడుపులపాయ గ్రామము ఈరోజు జనసేన వైపు చూస్తుందంటే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం పట్ల ఎంత ప్రజలలో నమ్మకం కోల్పోయినారో అనడానికి ఇంతకన్నా నేను ఉదాహరణ వేరే చెప్పదలుచుకోలేదండి. రైట్ శ్రీనాథ్ రెడ్డి. రైట్ కుసుమ గారు, శ్రీనాథ్ రెడ్డి గారు చెప్పిన మాటలు విన్నారు. మరొక మాట ఏమి వినిపిస్తుందంటే ప్రజల్లో కానీ కొంతమంది కార్యకర్తల్లో జగనే ఒక వ్యూహంతో ఆ నేతలను కానీ క్యాడర్ని కావాలని టీడీపీ కానీ జనసేనలో కానీ చేర్పించి కూటమిలో కొంత గొడవలు సృష్టించడానికి ఒక గేమ్ ఆడుతున్నారు అంటారు. ఇది నిజమా మేడం? జగన్ రెడ్డి గారు ఎన్ని కుట్రలు పొందినా కూడా తెలుగుదేశం పార్టీలో కానివ్వండి, జనసేన పార్టీ కానివ్వండి, క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీలు. వీళ్ళు ఆ పార్టీలో ఉన్నప్పుడు ఎన్ని ఎత్తుగడలు వేసినా ఈ పార్టీలలో చేరిన తర్వాత ఈ పార్టీ కార్యక్రమాలకు కానివ్వండి క్రమశిక్షణకు కట్టుబడి ఉండాల్సిందే. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ గురించి చెప్పాలంటే కనుక చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ గారు కానివ్వండి, లోకేష్ గారు కానివ్వండి, ఇంకా ఎవరైనా సీనియర్ నాయకులు కానివ్వండి, పక్క పార్టీల నుంచి వచ్చినటువంటి ఎవరైనా సరే ఆ చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్ లో నడవాల్సిందే. ఇక్కడ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వ్యవహరించడానికి అవకాశం ఉండదు. జగన్ రెడ్డి ఎన్ని కుట్రలు పొంది ఎన్ని కుట్రలు పడి వాళ్ళ పార్టీ వ్యక్తులను టీడీపీలో జనసేనలోకి పంపించినా కూడా ఆ బుడకలన్నీ కూడా ఇక్కడ ఏమీ సాగవు. కాబట్టి ఏవో తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఫస్ట్ నుంచి పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎవరు కూడా భయపడాల్సినటువంటి పని లేదు. కానీ ఇప్పుడు లోకేష్ పవన్ కళ్యాణ్ చెప్పారు చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం గురించి, చంద్రబాబు నాయుడుతో కలిసి పనిచేయడం అనేది నా అదృష్టంగా భావిస్తా ఉన్నాను. ఈ రోజు రాష్ట్ర ప్రజలు చేసుకున్నటువంటి అదృష్టం అని చెప్పి పవన్ గారు మాట్లాడినటువంటి పరిస్థితి మనం చూసాము పబ్లిక్ లో కూడా. కాబట్టి జనసేన పార్టీలోకి వచ్చి ఎవరు వచ్చి చేరినా కూడా క్రమశిక్షణ కట్టుబడి ఉండాల్సిందే, కార్యకర్తలకు పనిచేయాల్సిందే, ఖచ్చితంగా రాష్ట్రాభివృద్ధి కోసం పనిచేయాల్సిందే. కానీ ఇక్కడ దోచుకోవడం అనేది ఉండవు. కాబట్టి అవన్నీ ఆలోచన చేసుకొని ఇక్కడికి రావాల్సిందే కానీ వాళ్ళ పాపాన్ని కడుక్కోవడానికి పార్టీలో వచ్చి చేరాల్సిందే కానీ ఎవ్వరు కూడా వాళ్ళ యొక్క అనుకున్నట్టుగా జరిగేటటువంటి పరిస్థితి అయితే ఇక్కడ జనసేనలో కానీ టీడీపీలో కానీ ఉండదండి. కానీ మేడం శ్రీనాథ్ రెడ్డి గారు చెప్పినట్టుగా కొన్ని ఏరియాల్లో టీడీపీ ఎమ్మెల్యేలు కొంతమంది జనసేన కార్యకర్తలని వీళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వకపోవడం, పట్టించుకోకపోవడం, వాళ్ళ సమస్యల పరిష్కారానికి చొరవ చూపడంతో కొంత అగైనెస్ట్గా మాత్రం ఉన్నారనేది కాదనలేని సత్యం మేడం. అది కొంచెం సర్దిద్దుకోవాలి. అది ఎందుకని బాబు గారు చెప్తున్నా కూడా కొంతమంది ఎమ్మెల్యేలు ఎందుకని అది ఆ గీత దాడుతున్నారో అర్థం కావట్లేదు. వల్లెట్టి గారు, ఇప్పుడు జనసేనకు 100% సీట్లు ఇస్తే 20 సీట్లు ఇస్తే 20 సీట్లు గెలిచాయి కదా. అక్కడ కూడా టీడీపీ వాళ్ళు కార్యకర్తలు ఉన్నారు, నాయకులు సెకండ్ స్థాయి నాయకులు వాళ్ళు ఉన్నారు కదా. అక్కడ ఎవరు కూడా కంప్లైంట్ చేయలేదే జనసేన పార్టీ యొక్క ఎమ్మెల్యేలు కానివ్వండి మాకు సరిగా పనిచేయలేదని చెప్పట్లేదు. కానీ చిన్న చిన్న అవి అనేటివి ఎందుకంటే 2 పార్టీలు 3 పార్టీల కలయికతో ఈ రోజు రాష్ట్రం అధికారంలోకి వచ్చింది. చిన్న చిన్న సమస్యలు అనేటివి ఉంటాయి 2 పార్టీల పరిస్థితిలో, నాయకుల్లో కానీ కార్యకర్తల్లో కానీ. ఇవన్నీ సమన్వయం చేసుకొని ముందుకు పోవడానికి మా నాయకులు కానివ్వండి మా కార్యకర్తలు కానీ సిద్ధంగా ఉన్నారు. 4 నెలలు అవుతుంది గవర్నమెంట్ అధికారంలోకి వచ్చి. ఇంకా రాను పోయేటప్పటికి అన్ని సమస్యలు కూడా సర్దుకొని పోతాయి. అందరూ కలిసిమెలిసి పనిచేస్తారు. అందరూ కూడా రాష్ట్రాభివృద్ధి కోసం కృషి చేసేటటువంటి వ్యక్తులే కానీ ఎవరు కూడా చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ కానీ ఎన్డీఏ గవర్నమెంట్ కానీ పవన్ కళ్యాణ్ కానీ వాళ్ళకి చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కూడా వ్యవహరించేటటువంటి పరిస్థితి లేదు. ఇది మీరు అన్నట్లు ఇలాంటి చిన్న చిన్న ఉండొచ్చు, ఎక్కడైనా ఒకరికి ఇద్దరికి సరిగా ప్రాధాన్యత ఇవ్వలేదనేది కంప్లైంట్ అయితే ఉండొచ్చు. వాటిని కూడా సవరించడానికి
మా నాయకులు సిద్ధంగా ఉన్నారు. రైట్ మేడం, అంటే ఇప్పుడు చేరుతున్న నేతలు ఆషామాషి నేతలు కాదు. ఒకప్పుడు వైసీపీలో ఒక వెలిగిన నేతలు. బాలినేని శ్రీనివాసరెడ్డి గురించి చెప్పనవసరం లేదు. జగన్కి స్వయాన బంధువు. అలాగే సామినేని ఉదయభాను కానీ, కిలార్ రోషయ్య కానీ, బొత్స సత్యనారాయణ తమ్ముడు బొత్స లక్ష్మణ్ రావు, ఇలాంటి వ్యక్తులు వస్తున్నప్పుడే కొంత భయం ఉంటుంది కదా కేడర్లో అంటాను నేను. ఉండొచ్చండి. వాళ్ళు ఈ రోజు ప్రక్షాళన చేసుకుంటున్నారేమో, మనం తప్పు చేశాం జగన్ గవర్నమెంట్ లో ఉండి, మనం అన్యాయం చేశాము రాష్ట్ర ప్రజలకి, కాబట్టి నీతి నిజాయితీ కలిగినటువంటి పార్టీలో చేరితే మనం ఆ పాపాన్ని మనం అడిగేసుకోవచ్చేమో, ఇప్పుడైనా సరే మరి వేసేటటువంటి అడుగు మంచి మార్గంలో మనం అడిగేస్తామని చెప్పి వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకొని వచ్చి ఉండొచ్చేమో వాళ్ళు, బాలినేని గారి కానివ్వండి, మిగతా వాళ్ళు ఎవరైనా కానివ్వండి. కాబట్టి మనము ఈ రోజు వాళ్ళు చేసేటటువంటి అన్ని కూడా ఇంటర్నల్ గా కూడా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ కానివ్వండి, మీరు గతంలో చేసినట్టు ఇక్కడ మీ తోకలు ఆడిస్తే మాత్రం కుదరవు. కాబట్టి మా నాయకత్వంలో ప్రజలకు సేవ చేసేటటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీ తప్పుని మీరు క్షమించుకొని సరిదిద్దుకొని మీరు వచ్చే వాళ్ళైతే కానీ చేర్పించుకోవడమే జరుగుతుంది, కానీ లేకపోతే మిగతా వాళ్ళని చేర్పించుకునేటువంటి పరిస్థితిలో జనసేన కానీ టీడీపీ కానీ లేదండి. అంటే మొత్తం మీద జగన్ గారు పాప ప్రక్షాళన కన్నా పార్టీ ప్రక్షాళన చేయటం మంచిది అంటారు. 100% అండి. ఇప్పుడు ఆయన పార్టీ ప్రక్షాళన చేసుకోవాలి. ఎవరు ఉండట్లేదండి పార్టీలో. ఎందుకు? గత ప్రభుత్వంలో ఆయన దొంగతనాలు చేయమంటే చేసినారు, వాళ్ళు బూతులు తిట్టమంటే తిట్టినారు, వాళ్ళు ఎవరైనా కొట్టి భౌతిక దాడులు చేయమంటే చేస్తారు. జగన్ గవర్నమెంట్ లో ఏ ఆర్డర్స్ ఇచ్చి అవన్నీ చేస్తారు. కాబట్టి అవన్నీ చేయకుండా ఉండాలంటే ఇంకా జగన్ గవర్నమెంట్ లో ఎవ్వరు కూడా జగన్ పార్టీలో ఎవ్వరు కూడా ఉండేటటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఈ రోజు ఆయన ఆత్మవిమర్శ చేసుకొని రాజకీయ ప్రక్షాళన చేసుకుంటే బాగుంటది. ఇప్పుడు శ్రీనాథ్ చెప్పినట్టు తిరుమల కొండకు పోయి ఆయన ఏదో దైవభక్తితో ఈ రోజు మేము అక్కడ ప్రక్షాళన చేస్తాము, పాప ప్రక్షాళన చేస్తామంటారు. పాప ప్రక్షాళన కాదు, రాజకీయ ప్రక్షాళన చేసుకొని ఆయన చేసినటువంటి తప్పులను ప్రజల ముందుకు వచ్చి ఆయన ప్రజలు దోచుకున్నటువంటి డబ్బులంతా మళ్ళా తిరిగి రాష్ట్ర ప్రజలకు అప్పచెప్పి తప్పును క్షమించమని చెప్పి ప్రజల ముందుకు కోరుకుంటే ఆయన కొంచెం ఏదో అంత ఇంత ఉపశమనం ఉంటది. కానీ అట్లా కాకుండా రాజకీయ ఎత్తుగడలు వేస్తే మాత్రం ఇంకా భూస్థాపితం చేయడానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు.